శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 72వ సర్గము. రామలక్ష్మణులు కబంధుని దేహమునకు అగ్ని సంస్కారమునర్చుట. ఆ చితిజ్వాలల నుండి కబంధుడు దివ్య దేహముతో బయటికి వచ్చుట. పిమ్మట అతడు శ్రీరామునకు సుగ్రీవుని వృత్తాంతమును తెలిపి సీతాన్వేషణలో ఆ కపీశ్వరుడు తోడ్పడగలననియు కనుక అతనితో మైత్రి చేయుమనియు పలుకుట. ఏవ ముక్తౌ తౌ వీరౌ కబంధేన నరేశ్వరౌ గిరిప్రద రమాసాద్య పావకం విససర్జతు. లక్ష్మణస్తు మహోల్కాభిః జ్వలితాభిః సమంతతః చితామాదీపయామాస సా ప్రజజ్వాల సర్వతః. వీరులను నరశ్రేష్ఠులను అయిన రామలక్ష్మణులు కబంధుని పలుకులను వినిన పిమ్మట గిరి సమీపమున గల గోతికడకు చేరి అతని శరీరమునకు నిప్పంటించిరి. లక్ష్మణుడు బాగుగా మండుచున్న కట్టెలతో చితినంతయును వెలిగించెను. అంతటా ఆ చితి చుట్టూను మంటలు పైకి లేచెను. తచ్చరీరం కబంధస్య ఘృతపిండోపమం మహత్ మేధసా పచ్యమానస్య మందం దహతి పావకః. చితిపై కాలుచున్న కబంధుని యొక్క మహాకాయము క్రొవ్వుతో నిండి ఉన్నందున అది గడ్డ కట్టిన నేతి ముద్దవలే ఒప్పుచుండెను. అందువలన అది మంటలలో నెమ్మదిగా కాలుచుండెను. స విధూయ చితామాసు విధూమోగ్నిరివోత్థితః అరజే వాససి బిభ్రత్ మాలాం దివ్యాం మహాబలః. తతశ్చితాయా వేగేన భాస్వరో విమలాంబరః ఉత్పపాతాసు సంహృష్టః సర్వప్రత్యంగభూషణః. విమానే భాస్వరే తిష్టన్ హంసయుక్తే యశస్కరే ప్రభయా చ మహాతేజ దిశో దశ విరాజయన్. సో అంతరిక్షగతో రామం కబంధో వాక్యమబ్రవీత్ శృణు రాఘవ తత్వేన యథా సీతాం అవాస్యసి. అంతటా మిగుల బలశాలి అయిన కబంధుడు చితి నుండి బయల్వెడలి నిర్మలమైన 2 వస్త్రములను దివ్యమైన పూలమాలను ధరించి పొగలేని అగ్నిజ్వాల వలె పైకి లేచెను. స్వచ్ఛమైన వస్త్రములతో విరాజిల్లుచున్న కబంధుడు అతివేగముగా చితి నుండి బయటికి వచ్చెను. అతడు అన్ని అవయవముల యందును ఆభరణములను ధరించి మిగుల సంతుష్టుడై ఉండెను. మహా తేజస్వి అయిన కబంధుడు అంతరిక్షమునకు ఎగిరి హంసలను పుంచిన విమానమున ఆసీనుడయ్యను.
నిరుపమానమైన ఆ విమానము వెలుగులను విరజింపుచుండెను. ఆ కబంధుడు తన దివ్య కాంతులతో అన్ని దిక్కులను ప్రకాశింపజేయుచు శ్రీరామునితో ఇట్లు నుడివెను. ఓ రామ, సీతాదేవి లభించడి ఉపాయమును తెలిపెదను, సావధానుడవై వినుము. రామ షడ్యుక్తయో లోకే యాభిః సర్వం విమృశ్యతే, పరిమృష్టో దశాంతేన దశభాగేన సేవ్యతే. ఓ ప్రభు, లోకమున సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము, సమాశ్రయము అను 6 ఉపాయముల ద్వారా ఎల్లరకును సమస్త కార్యములను సాధ్యములగును. 6 ఉపాయములు షడ్యుక్తయః: సంధి, విగ్రహ, యానాసన, ద్వైదీభావ, సమాశ్రయాః షడ్యుక్తయః. శత్రువుతో ఒడంబడిక చేసుకొనుటయే సంధి. రిపు విరోధము విగ్రహము. శత్రువు మీదికి దండెత్తి వెళ్ళుట యానము. అనుకూలమైన కాలమునకై ఎదురు చూచుట ఆసనము. బలహీనులను బలవంతులను అయిన 2 విధములైన శత్రువులతోడను మాటలతో మంచిగా ఉండుట ద్వైధీభావము. బలవంతుని ఆశ్రయించుట సమాశ్రయము. దశభాగ గతోహీనః త్వం హి రామ సలక్ష్మణః, యత్కృతే వ్యసనం ప్రాప్తం త్వయాదార ప్రదర్శనం. తదవశ్యం త్వయా కాలః స సుహృదాం వర, అకృత్వా హి నతే సిద్ధిం అహం పశ్యామి చింతయన్. ఇంకను దుర్దశలలోనే చిక్కుపడి ఉన్నవాడు దుర్దశల నుండి బయటపడు సమయము ఆసన్నమైన మరి ఒకనిని సేవించును. ఓ రామ, నీ భార్య ఎడబాటు వలన ప్రస్తుతము నీవు దుఃఖమున కృంగిపోవచ్చుంటివి. కావున మీరు ఇరువురును దుర్దశల్లో చిక్కుపడి ఇంటిరి కనుక మీరు తక్కువ స్థాయిలో నున్నట్లే. కావున ఓ ఆప్తమిత్రుడా, ఇప్పుడు మీకు సహాయపడగల మిత్రుని ఆశ్రయించుట ముఖ్య కర్తవ్యము. అట్లు చేసినచో మాత్రమే మీ కార్యము సిద్ధించునని నేను తలంచుచున్నాను. శ్రూయతాం రామ వక్ష్యామి సుగ్రీవో నామ వానరః, భ్రాత్రా నిరస్తః క్రుద్ధేన వాలినా సక్రసూనునా, ఋష్యమూకే గిరివరే పంపా పర్యంత శోభితే, నివసత్యాత్మవాన్ వీరః చతుర్భిః సహ వానరైః. ఓ రామ, నా పలుకులను ఆలకింపుము. సుగ్రీవుడు అను పేరుగల ఒక వానరుడు గలడు. ఇంద్రుని అంశతో పుట్టిన వాలి ఇతనికి అగ్రజుడు. క్రుద్ధుడైన వాలి ఇతనిని రాజ్యము నుండి వెడలగొట్టెను. పంపా సరోవర ప్రాంతమున గల ఋష్యమూకము అను శ్రేష్టమైన పర్వతముపై మహావీరుడైన సుగ్రీవుడు నివసించుచున్నాడు. ఆ ప్రజ్ఞాశాలికి 4 వానర ప్రముఖులు తోడుగా గలరు. వానరేంద్రో మహావీర్యః, తేజోవానమితప్రభః, సత్యసంధో వినీతశ్చ ధృతిమాన్ మతిమాన్ మహాన్, దక్షః ప్రగల్భో ద్యుతిమాన్ మహాబల పరాక్రమః, భ్రాత్రా వివాసితో రామ రాజ్యహేతోర్మహాబలః. ఓ రామ, ఆ వానర ప్రభు మహావీరుడు, మిగుల తేజస్వి, అద్భుతమైన ప్రతిభ గలవాడు, మాటకు కట్టుబడి ఉండేవాడు, వినయమునకు పెట్టినది పేరు, ధైర్యశాలి, ప్రజ్ఞావంతుడు. ఆ మహాత్ముడు సర్వసమర్థుడు, వాక్చతురుడు, చక్కని వర్చస్సు గలవాడు, సాటిలేని పరాక్రమము గలవాడు. మహాబలిష్ఠుడైన అతడు రాజ్యకారణముగా తన అన్నయ్యగు వాలిచే కిష్కింధ నుండి వెళ్ళగొట్టబడెను. సతే సహాయో మిత్రం చ సీతాయాః పరిమార్గణే, భవిష్యతి హితే రామ మాచ శోకే మనఃక్రుధాః, భవితవ్యం హి యచ్చాపి న తచ్చక్యమిహాన్యథా, కర్తుమిక్ష్వాకు శార్దూల కాలో హి దురతిక్రమః. ఆ సుగ్రీవుడు నీకు మిత్రుడై సీతాన్వేషణ యందు సహాయపడగలడు కనుక నీవు శోకింపవలసిన పని లేదు. ఓ ఇక్ష్వాకు వంశశ్రేష్ఠ, కానున్నది కాకమానదు, దానిని ఎవ్వరునూ అడ్డుకొనజాలరు. విధి నిర్ణయమునకు తిరుగులేదు, దానిని ఎవ్వరునూ అతిక్రమింపజాలరు. కనుక ఓ రామ, నీకు సంభవించిన ఈ దురవస్థ విధి నిర్ణయమని ఎరింగి ధైర్యముగా నుండుము. గచ్చ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలం, వయస్యం తం కురు క్షిప్రం ఇతో గత్వాధ్య రాఘవ, అద్రోహాయ సమాగమ్య దీప్యమానే విభావసౌ, సచతే నావమత్తం మంతవ్యః సుగ్రీవో వానరాధిపః, కృతజ్ఞః కామరూపీ చ సహాయార్థీ చ వీర్యవాన్. ఓ రామ, వెంటనే ఇక్కడి నుండి బయలుదేరుము. మహాపరాక్రమశాలి అయిన ఆ సుగ్రీవుని నేడే కలుసుకొని అగ్నిసాక్షిగా అతనితో మైత్రిని నిరపుము. ఆ సుగ్రీవుడు వానర జాతికి చెందినవాడు గదా అని అతనిని గూర్చి చులకనగా భావింపవలదు. చేసిన మేలుని మరవనివాడతడు, మహావీరుడు, కామరూపి, సహాయమును అర్థించుచున్నవాడు.
శక్తౌహ్యజ్య యువాం కర్తుం కార్యం తస్య చికీర్షితం కృతార్థో వా కృత్యం తవ కరిష్యతి. అతడు కోరిడి కార్యమును నెరవేర్చుటకు మీరు సమర్థులు. మీ వలన అతని కార్యము నెరవేరినను నెరవేరకున్నను మీ కార్యమును నిర్వహించుటలో అతడు తప్పక తోడ్పడగలడు. స వృక్షరజస పుత్ర పంపామటతి సంకిత భాస్కరస్యౌరస పుత్రో వాలినా కృతకిల్బిష. అతడు వృక్షరథసుని కుమారుడు, సూర్యాంశతో జన్మించినవాడు. వాలితో వైరము ఏర్పడగా అతనికి భయపడి పంపా సరోవర తీరమున తిరుగుచున్నవాడు. సన్నిధాయ యుధం క్షిప్రం ఋష్యమూకాలయం కపిన్ కురు రాఘవ సత్యేన వయస్యం వనచారిణం. రామ, శీఘ్రముగా ఋష్యమూక పర్వతముపై నివసించు ఆ కపిరాజునొద్దకు వెళ్ళుము. అచట ఆయుధమును అగ్ని సమీపమున ఉంచి ప్రమాణపూర్వకముగా అతనితో మైత్రిని ఏర్పరచుకొనుము. సహిస్థానాని సర్వాణి కార్స్నేన కపికుంజర నరమాంసాసినాం లోకే నైపుణ్యాదధిగచ్చతి నా తస్యా విదితం లోకే కించిదస్తి హి రాఘవ యావత్ సూర్యః ప్రతపతి సహస్రాంశురరిందమా స నదీర్విపులాన్ శైలాన్ గిరిదుర్గాని కందరాన్ అన్వీక్ష్య వానరైః సార్ధం పత్నీం తేధి గమిష్యతి. ఆ కపీశ్వరుడు రాక్షస లోకమునందలి అనగా రాక్షసులకు సంబంధించిన సమస్త ప్రదేశములను పూర్తిగా యుక్తితో తెలుసుకొనగలడు. శత్రువులను తుదముట్టించుటలో సమర్థుడవైన ఓ రామ, 1000 కిరణములు గల సూర్యుని యొక్క రశ్మి సోకుచున్నంత వరకు గల ఈ లోకమునందలి ప్రదేశములలో అతనికి తెలియనిది ఏమాత్రమును లేదు. అతడు సమస్త ప్రదేశములను ఎరుగును. అతడు నదీ తీరములను, విశాలములైన పర్వతములను, గిరిదుర్గములను, కొండ గుహలను తన అనుచరులైన వానరులతో గుడి వెదకి నీ భార్యగు సీతాదేవి జాడను ఎరుంగగలడు. వానరాంశ్చ మహాకాయాన్ ప్రేషయిష్యతి రాఘవ దిశో విచేతుం తాం సీతాం త్వద్వియోగేన శోచతీం స జ్ఞాస్యతి వరారోహాం నిర్మలాం రావణాలయే స మేరు శృంగాగ్రగతామనిందితాం ప్రవిశ్య పాతాళతలేపి వా శ్రితాం ప్లవంగమానాం ప్రవరస్తవ ప్రియాం నిహత్య రక్షాంసి పునఃప్రదాస్యతి. ఓ రఘువీర, నీ ఎడబాటునకు గురి అయి శోకించుచున్న సీతాదేవిని అన్వేషించుటకై అతడు మహాకాయులైన వానరులను దశ దిశలకును పంపగలడు. రావణుని నగరమునందెక్కడ ఉన్ననో అతడు ఆ సీతాసాధ్విని తెలుసుకొనగలడు. పూజ్యురాలైన నీ ధర్మపత్నియగు సీతాదేవిని మేరు శిఖరములపై ఉంచినను, పాతాళ లోకమున దాచినను వానర ప్రభు అయిన ఆ సుగ్రీవుడు అందు ప్రవేశించి అతడి రాక్షసులను పరిమార్చి ఆమెను తీసుకువచ్చి నీకు అప్పగించగలడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 270తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణనందలి అరణ్యకాండమునందు ఇది 72వ సర్గము.